హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ ముందే చెప్పేస్తా, ఇవాళ వీడియో ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారా, ఒక మంచి హెల్దీ జ్యూస్, లో క్యాలరీ జ్యూస్. చాలా మందికి యాష్ గార్డ్ జ్యూస్ ఈ మధ్య కాలంలో బాగా వింటున్నారు. పొద్దున్నే బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తాగండి, ఎలా ఉంటుంది ఏంటి అని. వెరీ లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ ఫైబర్. బూడిద గుమ్మడికాయ చాలా మంచిది ఆరోగ్యానికి. జ్యూస్ రూపంలో తాగొచ్చు, స్వీట్ లాగా చేసుకోవచ్చు, హల్వా లాగా చేసుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు. రేపు ఎండాకాలం వస్తుంది, దాంతో ఒక 2 మంచి రెసిపీస్ కూడా నేను చూపిస్తాను, చాలా టేస్టీగా ఉండేవి. సో ఆ బూడిద గుమ్మడికాయతో నార్మల్ గా అయితే గ్రైండ్ చేసుకుని తాగేయడమే. లేదంటే గనక మా షుగర్ గొడవ చేస్తున్నారు. లేదంటే గనక కొంచెం పెప్పర్, గుమ్మడికాయ దాంతో పాటు కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా బాగుంటది. ప్లెయిన్ జ్యూస్ అయితే అసలు వాటర్ లాగానే ఉంటది, ఏ టేస్ట్ ఉండదు, ఏదో నీళ్లు తాగుతున్న ఫీలింగ్ వస్తుంది. కోకోనట్ వాటర్ కలుపుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటది ఆప్షన్. అలా కాకుండా నేను ఇంకా 2 రకాల రెసిపీస్ మీకు చూపించబోతున్నాను. అవి చాలా హెల్దీ, చాలా టేస్టీ, వెయిట్ లాస్ కి 100% యూజ్ అవుతాయి. ఈ మధ్య కాలంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం అనేది బాగా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. మెగ్నీషియం, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ కూడా బాగా ఉంటాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా సమ్మర్ లో కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా ఈ బూడిద గుమ్మడికాయతో ఈ 2 రెసిపీస్ చూపిస్తా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేసి చెప్పండి. అంటే ఇదైతే నేను తాగుతున్నా, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయబ్బా, కానీ ఏం కాదు, సూపర్ ఉంది తెలుసా. అల్లం ముక్క వచ్చింది, అల్లం నలగల. బూడిద గుమ్మడికాయ అయితే ప్యూరీ లాగా అయిపోయింది. మీకు కావాలంటే స్వీట్నర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ని బట్టి. క్యాలరీస్ తక్కువగా ఉండాలి, అసలు క్యాలరీ లేకుండా ఉండాలి అంటే మాత్రం ప్లెయిన్ గా తాగండి. లేదు అబ్బా మేము అలా తాగలేము అంటే కనుక ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇదిగోండి యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ. ఆల్రెడీ దీంతో మన ఛానల్లో నేను 1 వీడియో కూడా చేశాను, 1 or 2 వీడియోస్ చేసినట్టున్నాను. చాలా హెల్దీ వెజిటబుల్ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. మనకి ఇది దిష్టి గుమ్మడికాయగానే తెలుసు చాలా మందికి, గుమ్మంలో కట్టుకునేది. కానీ ఈ మధ్య కాలంలో దీన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, వెయిట్ లాస్కి యూస్ చేయడం అనేది బాగా ఎక్కువైంది. అండ్ హెల్త్ పర్పస్ కోసం కూడా ఈ మధ్య చిన్న కాయలు, ఇంతకుముందు అయితే బాగా ముదిరిపోయిన కాయలు, మరి దిష్టి గుమ్మడికాయ లాగా కడితే నిలవ ఉండాలి కదా కాయ కొళ్ళకుండా, సో బాగా ముదిరిన కాయలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ జ్యూస్కి వీటికి వాడటం ఎప్పుడైతే ఎక్కువైందో అప్పటి నుంచి లేత కాయలు, చిన్న కాయలు, చాలా ఫ్రెష్ కాయలు అనమాట. అంటే జ్యూస్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉండాలి కదా, అలాంటి కాయలు కూడా దొరుకుతున్నాయి. సో మార్కెట్లో ఈజీగానే గుమ్మడికాయ జ్యూస్కి అనగానే తెచ్చి చేస్తున్నారు. సో నేనైతే ఒక కాయ తెచ్చుకున్నాను అబ్బా. ఎప్పటికప్పుడు మాకు ఇంటి పక్కనే వెజిటబుల్ షాప్ ఉంటుంది, అతను ఇంటికి తెచ్చిస్తాడు కావాలంటే. సో జ్యూస్కి, అందులో నాకులాగానే మా అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు కూడా ఇలా జ్యూస్కి వాడుతున్నారు దీన్ని. సో అందరికీ తీసుకొస్తాడు అతను. చక్కగా స్కిన్ కట్ చేసుకోండి. సో ఒక్క కాయ, ఇంత కాయ అనుకోండి జ్యూస్కి, నాలాంటి వాళ్ళకైతే వారం నుంచి 10 రోజులు వస్తుంది ఒక్కళ్ళు తాగితే. 4 తాగేట్టయితే 4-5 రోజులన్నా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే దీన్ని జ్యూస్కి, కూరకి సపరేట్ చేసుకుంటున్నాను. కూర అయితే ఇప్పుడు చూపించట్లేదు, ఉడిపి స్టైల్లో కొబ్బరి పాలు వేసి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు జ్యూసెస్ మాత్రమే చూపిస్తున్నా. ఆ మధ్యలో ఉన్న పల్పు ఉంది కదా, ఆ పల్పులో నుంచి గింజలు తీసేసి ఆ పల్పు పార్ట్ ఏదైతే ఉందో అది వేస్ట్ పోనివ్వను, ఆ కూరలో వేసుకుంటాను దాన్ని. సో ఈ యాష్ గార్డ్కి వచ్చేసి యాంటాసిడ్ యాక్టివిటీ ఎక్కువ ఉంది. సో బాడీలో ప్రాపర్ యాసిడ్ లెవెల్స్, అంటే మన స్టమక్ ఎసిడిటీ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి చాలా అంటే చాలా మంచిది. సో ఎసిడిటీ తో సఫర్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అల్సర్స్, ఇంటెస్టైన్లో ఏమైనా పారాసైట్స్ లాంటివి, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ హెల్త్ని అప్సెట్ చేసే ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఇంటర్నల్ బ్లీడింగ్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ ఇస్తుంది.
వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, హై ఇన్ ఫైబర్, కిడ్నీస్ని డీటాక్సిఫై చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లము, పైల్స్ ఇలాంటివి ఏమన్నా కూడా తగ్గుతాయి. నెక్స్ట్ హార్ట్ ఫంక్షనింగ్కి మంచిది, రెస్పిరేటరీ ప్రాసెసెస్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఊపిరి తీసుకోవడం లాంటి రెస్పిరేటరీ ఫంక్షన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్. సో ఎంతో బెనిఫిషియల్ అబ్బా. మనకు తెలియదు మన చుట్టూనే ఉన్న వెజిటబుల్స్ ప్రతి దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. కానీ దీన్ని బూడిద గుమ్మడికాయ అనేదాన్ని మనం డైట్లో ఇంతకుముందు బూడిద గుమ్మడికాయతో వడియాలు ఒకటి చేసుకునేవాళ్ళు దిష్టికి కాకుండా, లేదంటే నార్త్ సైడ్ పేట అని ఒక స్వీట్ చేస్తారు. నెక్స్ట్ హల్వా ఒకటి చేస్తారు, భోజనాల్లో బూడిద గుమ్మడికాయ హల్వా అని పెడతారు. అంతకు మించి ఇలా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగింది. సో నేనైతే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద కాయని ముక్కలు కట్ చేసుకుంటున్నాను జ్యూస్ కోసం. రిమైనింగ్ హాఫ్ వచ్చేసరికి అట్లానే ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు పప్పుచారులో కోసుకుంటాం కదా, సొరకాయ ముక్కలు అట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేసిన రోజు సేమ్ డే నేను దాంతో కూర వండుదాం అనుకున్నాను, కానీ వేరే కూరలు ఏవో ఉన్నాయి. సో తర్వాత వండుదాం, నెక్స్ట్ డే వండుకుందాం అని చెప్పి దాన్ని స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ముక్కల్ని డివైడ్ చేసుకోండి. సో మీరు ఎంతమంది తాగుతారు అనే దాన్ని బట్టి ఒక్కళ్ళు తాగడం అయితే అబ్బా చిన్ని కప్పు ముక్కలు చాలు. ఇప్పుడు నేను చూపించాను చూసారా, అది చిన్ని కప్పు క్వాంటిటీ ముక్కలు. ముందు గుమ్మడికాయని గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి మిగిలిన వాటికన్నా కొంచెం బాగా నలగాలి. సో పేస్ట్ లాగా చేసుకోండి. అప్పుడు దాంట్లో నేను డిఫరెంట్గా చూపిస్తున్నా అన్నా కదా, వేరే ఎయిదర్ కొబ్బరి నీళ్ళు, లేదంటే పచ్చి కొబ్బరి అప్పుడే కొట్టిన కొబ్బరికాయ లోపల ఉండే కొబ్బరి పల్ప్ విత్ కొబ్బరి నీళ్ళు, లేదా నేను ఇప్పుడు కర్బూజా వేసా, మంచి తీయటి ఫ్రెష్ కర్బూజా దొరికింది. సో బాగా పండిన కర్బూజా ఆ ముక్కలు 1 కప్పు, లేదా వాటర్ మెలన్ పుచ్చకాయ మనకి ఎనీ టైం దొరుకుతుంది కదా, సో పుచ్చకాయ ఏదో ఒకటి, పుచ్చకాయ కానీ కర్బూజా కానీ కొబ్బరి బాగా సెట్ అవుతాయి బూడిద గుమ్మడికాయతో మిక్స్. అంటే కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొన్ని బాగా సెట్ అవుతాయి కాంబినేషన్స్. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. వేసుకొని కొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకున్నాను. సో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అబ్బా, ఆల్రెడీ మా విజయవాడలో సమ్మర్ వచ్చిందన్న ఫీలింగ్ వచ్చేసింది, కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో ఈ సీజన్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్జా నీళ్ళు క్యారీ చేయడం బాగా అలవాటు. సో అవి వేసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ పోసేసుకోండి. అంతే, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఒక మంచి డ్రింక్ తాగాము అన్న ఫీల్ వస్తుంది. బయటికి వెళ్తే జ్యూస్లో ఆర్డర్ చేస్తామా, ఇంత పంచదార వేస్తారు, ఇంత ఐస్ వేస్తారు, మిల్క్ వేస్తారు, అసలు ఆ షుగర్ అంతా తీసుకోవడం అనేది అంత మంచిదే కాదు. ఇట్లా మనం ఇంట్లో చేసుకుని తాగితే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు. అండ్ రెండో జ్యూస్కి వచ్చేసరికి ఇది అంత స్వీట్గా ఉండదు, బట్ కంపేర్ టు ద ఫస్ట్ వన్ ఇంకా హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నేను ఇండియన్ గూస్బెర్రీ, మన ఉసిరికాయ ఉంటుంది కదా, పచ్చడి ఉసిరికాయ, ఆమ్లా కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న ఆమ్లా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నేను ఈ ఆమ్లాతో ఇంకొక రెసిపీ కూడా కమింగ్ సూన్ చూపిస్తాను, ఇమ్యూనిటీ షాట్స్, చాలా ఆరెంజ్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అది మనం ఒకసారి చేసుకుని 1 వీక్ అలా వాడుకోవచ్చు. సో ఆమ్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిన్ని ముక్క అల్లం, ఒక 10 నుంచి 15 పుదీనా రెబ్బలు ఆకులు సన్నగా తరుక్కున్నాను. సో ఇప్పుడు మిక్సీ జార్లో సేమ్ ఫస్ట్ ఎలా తీసుకున్నామో అంతే చిన్న కప్పు బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకోండి. దాంతోపాటు అల్లం, ఉసిరికాయ, పుదీనా, ఈ 3. ఇవి మీకు ఘాటు, కొంతమంది ఘాటు తాగడానికి తినడానికి ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు అల్లం కొంచెం వేసుకున్నా పర్వాలా. అంత తినలేము అనుకున్న వాళ్ళు పించ్ కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. లేదా అల్లం మా వల్ల కాదు బాగా ఘాటుగా ఉంటుంది అనుకుంటే అల్లం స్కిప్ చేసేసి ఉసిరికాయ పుదీనా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా హనీ, ఎందుకంటే మరి నోటికి టేస్ట్ తెలియాలి కదా. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, వగరగా ఉంటుంది, అంతా రా పుదీనా ఆకులు ఉసిరికాయ అది కదా. సో కొంచెం హనీ యాడ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. సో బాగా గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఎంత గ్రైండ్ చేసినా కూడా కొంచెం ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి అబ్బా, కానీ లాస్ట్లో కొద్దిగా తాగేటప్పుడు తీసేసాను. బట్ రిమైనింగ్ ఆ పార్ట్కి మించేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట వెయిట్ లాస్కి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన ఇమ్యూనిటీ పెరగడానికి, మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఇంత మంచి జ్యూసెస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.